హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు సినిమా వార్తలకు స్వాగతం. మనం నిన్న గనక చూసుకుంటే బిగ్ బాస్ షో 8 సీజన్ ప్రోమో అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ ప్రోమోతోనే బిగ్ బాస్ సీజన్ 8 అంచనాలు అయితే వేరే లెవెల్కి వెళ్ళాయని చెప్పుకోవచ్చు. అయితే బిగ్ బాస్ సీజన్ గురించి మనందరికి తెలిసిందే. బిగ్ బాస్ ఇంతకు ముందు గత సీజన్లలో కూడా చాలా రకాలుగా జనాలను ఎంటర్టైన్మెంట్ చేసి చాలా మంచి రేటింగ్ ను సంపాదించుకొని ప్రజల్లో అయితే ఆదరణ పొందడం జరిగింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ గురించి ఎన్ని పాజిటివ్లు ఉన్నప్పటికీ బిగ్ బాస్ మీద కొన్ని నెగిటివ్ కామెంట్లు అయితే వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ నెగిటివ్ కామెంట్లను కనుక మనం చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ లోకి కొంతమంది రికమెండేషన్ క్యాండిడేట్లు వస్తుంటారు. బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా రికమెండేషన్ ఉండాలి. బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం పైసలు పే చేయాల్సి ఉంటుంది, లేకపోతే మనల్ని బిగ్ బాస్ లోకి అలౌ చేయరు అని చెప్పేసి చాలా పుకార్లు అయితే వస్తుంటాయి. అయితే యాక్చువల్ గా మనం కొంతమంది మనకు ఇంతకుముందు సీనియర్లు బయటకు వచ్చిన తర్వాత, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూలలో చూసిన దాన్ని బట్టి, కొద్దిగా ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారాన్ని బట్టి అయితే ఈ రోజు అసలు నిజాలేంటి, అసలు బిగ్ బాస్ సీజన్ లో సెలక్షన్ ఎలా జరుగుతుంది, సెలక్షన్ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లే ముందు ఏం జరుగుతుంది, బిగ్ బాస్ లోకి వెళ్లే ముందు బిగ్ బాస్ లో రెమ్యూనరేషన్ ఎంత ఇస్తారు, వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉండాలని, ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది, అదే విధంగా బిగ్ బాస్ లోకి సెలెక్ట్ చేసుకోవాలంటే బిగ్ బాస్ వాళ్ళు ఏ విషయాలపై చర్చిస్తారు, ఏ రకంగా వాళ్ళు వెరిఫై చేసుకుంటారు అనే అంశాల గురించి అయితే ఈరోజు చర్చించుకుందాం. యాక్చువల్ గా మనం చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ ప్రారంభం అయ్యే ముందు అయితే బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఒక థీమ్ అయితే అనుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క సీజన్ కి ఈ థీమ్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఈ సీజన్ కి థీమ్ కు తగ్గట్టుగా ఒక డిఫరెంట్ ఎవరైతే 14-16 మంది క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో ఆ సీజన్ కి తగ్గట్టుగా వారు ప్లాన్ చేసుకున్న విధంగా పాపులర్ అయి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్న వారిని తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మరి పాపులర్ అయిన వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటారంటే అది కూడా జరగడానికి 50% ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫర్ సపోజ్ ఆ సీజన్ లో అయితే వెరీ టాక్టివ్ పర్సన్ కావాలి అని చెప్పేసి కనుక అనుకుంటే ఖచ్చితంగా ఎక్కువ యూట్యూబ్లలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండి ఎక్కువ టాక్టివ్ గా మాట్లాడే వ్యక్తులను తీసుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఒక్కొక్క సీజన్ కి ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటుంది. అయితే ఒక్కొక్క సీజన్ లో ఒక 16 మంది కంటెస్టెంట్లలో కూడా 16 మంది డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులను అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ బిగ్ బాస్ యాజమాన్యంలో కానీ రికమెండేషన్ క్యాండిడేట్లను కానీ తీసుకున్నట్టయితే అక్కడ కాంట్రడిక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంట్రవర్సీ కూడా ఎక్కువ రేకెత్తే అవకాశం ఉంటుంది, గొడవలు ఎక్కువగా జరిగే అవకాశం ఉండి బిగ్ బాస్ 8 లో కొంత నెగటివిటీ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రికమెండేషన్ క్యాండిడేట్లను అయితే తీసుకోవడం జరగదు. ఎందుకంటే గత సీజన్ లో చూసుకున్నప్పటికీ కూడా మనకి ఒక అమాయకుడైనటువంటి ఒక క్యాండిడేట్ ని, అగ్రెసివ్ గా ఉండే ఇంకొక క్యాండిడేట్ ని, ఆలోచన భరితంగా మాట్లాడే ఒక క్యాండిడేట్ ని, ఇలా రకరకాల కేటగిరీలకు సంబంధించిన అందరిని నవ్వించే ఒక క్యాండిడేట్ ని, ఇలాంటి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళని తీసుకోవడం ద్వారా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి వ్యక్తులు కలిసి ప్రయాణం ఎలా సాగిస్తారు, వారి మధ్య ఇలాంటి సంఘర్షణలు జరుగుతాయన్న అంశాలపైన అయితే మంచి అట్మాస్ఫియర్ తో కూడిన వాతావరణంతో పాటు కొద్దిగా కాంట్రవర్సీ అయితే క్రియేట్ అయ్యే అవకాశాలు కనబడతాయి. మంచి బిగ్ బాస్ కి అయితే మంచి రేటింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక ముగ్గురు అమాయకులను తీసుకుంటే ఆ షో మొత్తం అమాయకంగా ముగియడంతో పాటు అంతగా టీఆర్పీ రేటింగ్ రాకపోవడం కానీ, షో యొక్క రెప్యుటేషన్ దెబ్బతినడం కానీ జరుగుతుంది. సో ఈ కారణం చేత ఖచ్చితంగా బిగ్ బాస్ లో అయితే సేమ్ క్యారెక్టర్, సేమ్ పర్సనాలిటీ కలిగిన ఇద్దరు వ్యక్తులను తీసుకోవడం అనేది జరగదు. అయితే బిగ్ బాస్ యొక్క మనం సెలక్షన్ విధానాన్ని కనుక చూసుకుంటే ఫస్ట్ ఎవరైతే బిగ్ బాస్ యాజమాన్యానికి ఈ క్యాండిడేట్ ని తీసుకుందాం అనుకుని డిసైడ్ అయినప్పుడు అయితే ఫస్ట్ గా వారికి అఫీషియల్ సైట్ ఏదైతే ఉందో మా ఛానల్ యొక్క అఫీషియల్ సైట్ నుండి అయితే ఆ క్యాండిడేట్ కి మెయిల్ పంపించడం జరుగుతుంది. ఆ మెయిల్ పంపించిన ఒక 2 నెలల వరకు ఆ వ్యక్తి యొక్క పేషెన్స్ అనేది టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ మెయిల్ పంపించినప్పుడు ఈ బిగ్ బాస్ 8 ఈ మెయిల్ అయితే వారు కొన్ని పర్సనల్ డీటెయిల్స్ ని అడగడం జరుగుతుంది. సో ఈ పర్సనల్ డీటెయిల్స్ ని కనుక్కున్న ఒక 2 నెలల తర్వాత అయితే బిగ్ బాస్ యాజమాన్యం అయితే మళ్ళీ ఈ క్యాండిడేట్లను అప్రోచ్ అయిపోయి ఈ క్యాండిడేట్లతో జూమ్ మీటింగ్ కి అటెండ్ అవ్వమని చెప్పి జూమ్ మీటింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ జూమ్ మీటింగ్ అనేది చాలా ఒక పెద్ద రేంజ్ లో ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ స్టూడెంట్లకు అడిగినంత క్వశ్చన్లలో ఉండకపోయినా చాలా సరదాగా, చాలా ఫన్నీగా ఉంటూనే మన గురించి పూర్తిగా తెలుసుకునే స్కోప్ అయితే
ఇందులో కనబడుతుంది. అయితే ఈ జూమ్ మీటింగ్ లో నలుగురేమో బిగ్ బాస్ యాజమాన్యానికి సంబంధించిన నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో మన తెలుగు ఛానల్లో ప్రసారం చేసే తెలుగు ఛానల్ సంబంధించినటువంటి వారు అయితే ఉంటారు. సో ఈ అక్కడ నలుగురు ఇక్కడ నలుగురు ఉన్నటువంటి ఈ వ్యక్తులు అయితే ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత మనకి వెంటనే కాల్ వస్తుందంటే దాని గురించి కూడా గ్యారంటీగా మనం చెప్పలేము. ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఒక 60-70 మందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఫైనల్ గా మనకే తెలియదు అసలు మీరు బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యారు అన్న విషయం కూడా మనకు తెలియకుండానే మీరు ఏదో ఒక రోజున మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు బిగ్ బాస్ కి రావాల్సి ఉంటుందని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా బిగ్ బాస్ వాళ్ళు మీరు సెలెక్ట్ అయ్యారని కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు మెసేజ్ పంపించిన తర్వాత నెక్స్ట్ మీకైతే సపరేట్ గా మిమ్మల్ని కళ్ళకు గంతలు కట్టేసి సపరేట్ గా కొన్ని హోటల్ రూమ్లలో తీసుకెళ్లేసి ఆ హోటల్ రూమ్లలో అయితే ఒక 2-3 రోజులు పెట్టి వారికి అయితే కొన్ని టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ షో లోపలికి వెళ్లే ముందు మీకు ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయా, లేకపోతే మీకు ఏమైనా చర్మ వ్యాధి సమస్యలు ఉన్నాయా, లేకపోతే మీ ఆరోగ్య సమస్యల కారణంగా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇతర వ్యక్తులకు అంటుకొని ఆ రోగాలు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి పూర్తి వివరాలను అయితే ఈ క్వారంటైన్ లో ఈ హోటల్లో ఉన్నప్పుడు అయితే ఈ బిగ్ బాస్ యాజమాన్యం కానీ ఈ తెలుగు ఛానల్ సంబంధించిన వాళ్ళైతే పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని టెస్టులను నిర్వహించడం జరుగుతుంది. ఈ టెస్టులన్నీ అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి పర్ఫెక్ట్, ఈ వ్యక్తిని లోపలికి వెళ్ళడానికి మనం అనుమతించవచ్చు అనుకున్న తర్వాత లోపలికి వెళ్లే ముందు మనం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు అయితే హౌస్ లోకి వెళ్లే ముందు నాగార్జున గారు అయితే ప్రతి ఒక్క క్యాండిడేట్ గురించి ఇంట్రడక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇంట్రడక్షన్ లో కూడా 2 రకాలుగా జరుగుతుంది. కొంతమంది ఎంట్రీ ఏమో డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఉంటుంది, కొంతమంది ఎంట్రీ ఏమో ఏవీలతో ఉంటుంది. మరి ఎందుకు కొంతమంది ఎంట్రీలు ఏవీలతో ఉంటాయి, కొంతమంది డాన్స్ లతో ఉంటాయి అంటే కొంతమందికి ఏంటంటే డాన్స్ రాకపోవచ్చు. సో ఈ డాన్స్ రాని వాళ్ళు ఈ బిగ్ బాస్ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల మేము మాకు డాన్స్ రాదు కాబట్టి మా బ్యాక్గ్రౌండ్ ఏంటో జనాలకు తెలియాలి కాబట్టి మా ఏవిని వేయండి అని చెప్పేసి కొద్దిగా రిక్వెస్ట్ చేసుకోవడం ద్వారా బిగ్ బాస్ యాజమాన్యం అయితే కొంతవరకు అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది, వాళ్ళ ఏవిని వేయడం జరుగుతుంది. కానీ కంటిన్యూస్ గా ప్రతి ఒక్కరికి ఈ విధంగానే ఏవి వేస్తారా అంటే అది మాత్రం మనం 100% గా చెప్పలేము. కొంతమందిని మాత్రమే కన్సిడర్ చేసే అవకాశాలు అయితే కనబడుతుంటాయి. సో ఈ విధంగా పూర్తిగా సెలక్షన్ అయిపోయిన తర్వాత నాగార్జున గారి ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత అయితే బిగ్ బాస్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది, బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మనకి మరి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు బిగ్ బాస్ యాజమాన్యం టీం అయితే ట్రాన్స్పరెన్సీగా మీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ బట్టి, మీకున్నటువంటి రెప్యుటేషన్ బట్టి, మీకున్నటువంటి సోషల్ మీడియా ఉన్నటువంటి మీకున్న బజ్జును బట్టి అయితే మీకైతే రెమ్యునరేషన్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ బిగ్ బాస్ డిసైడ్ చేసే రెమ్యునరేషన్ లో మరి మీ బ్యాక్గ్రౌండ్ కి అంతుంది కాబట్టి ఇంత ఉంది కాబట్టి మీరు అడిగినంత మీరు డిమాండ్ చేసినంత ఇచ్చే అవకాశాలు అయితే కనబడవు. అదే విధంగా వీడికి రెమ్యునరేషన్ ఎంత అడగాలి ఏది అన్న దాని మీద అవగాహన లేదు కాబట్టి మనం ఇంత ఇస్తేనే ఇంత ఇస్తాము అంత ఇస్తాము అని చెప్పేసి అయితే అంత చీప్ గా అయితే బిగ్ బాస్ యాజమాన్యం ఇప్పటివరకు బిహేవ్ చేసినట్టు అయితే కనబడదు. ఒక మినిమం సెట్ అండ్ అమౌంట్ అనేది అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ తర్వాత నీ సెలబ్రిటీ రేంజ్ ని బట్టి, నీ యొక్క పబ్లిసిటీని బట్టి అయితే నీతో ఆ రెమ్యునరేషన్ గురించి అయితే కొద్దిగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బిగ్ బాస్ అనేది మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది తప్ప మీ నుంచి బిగ్ బాస్ కి డబ్బు వెళ్ళడం అనేది జరగదు. ఇదైతే చాలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా మరి ఎందుకు ఈ పుకార్లు వస్తున్నాయి, ఎందుకు మరి ఎక్కడ జరుగుతుంది తప్పు, బిగ్ బాస్ యాజమాన్యంపై ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి అనుకుంటే కనుక అయితే ఈ బిగ్ బాస్ లో కొంతమంది పిఆర్ టీంలు ఉంటాయి. ఈ పిఆర్ టీంలు అనేటివి కూడా చాలా కీలక పాత్రను బిగ్ బాస్ లో అయితే పోషించడం జరుగుతుంది. ఈ పిఆర్ టీమ్ లో ఉన్నటువంటి కొంతమందికి బిగ్ బాస్ వాళ్ళు అడుగుతుంటారు కాబట్టి మీకు తెలిసిన క్యాండిడేట్లు ఎవరైనా ఉంటే రికమెండ్ చేయండి అని అడుగుతుంటారు, మాకు ఇలాంటి క్యారెక్టర్ కావాలని అడుగుతుంటారు. కాబట్టి ఈ పిఆర్ లకు చిన్న స్కోప్ అయితే ఉంటుంది. అక్కడ ఈ పర్సన్ కి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఈ మధ్య ఇంతగా ఫేమస్ అవడం జరిగింది, తనకి ఈ మధ్య ఇంత నెగిటివ్ గా ఉంది, ఇంత బజ్జి ఉంది అని చెప్పేసి చెప్పడం స్కోప్ ఉంటుంది.